అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం 7వ క్షేత్రమైన కొల్హాపూర్ చేరుకున్నాం. ఇక్కడ వెలిసిన మహాలక్ష్మి కేవలం సంపదను ఇచ్చే తల్లి మాత్రమే కాదు, ముక్తిని ప్రసాదించే ఆదిపరాశక్తి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రానికి ఒక అరుదైన ప్రత్యేకత ఉంది. ఏమిటది? ఏటా 2 సార్లు సూర్యభగవానుడు స్వయంగా వచ్చి ఈ అమ్మవారి పాదాలను తాకుతాడు. అదెలా సాధ్యం? సతీదేవి శరీరంలోని ఏ భాగం ఇక్కడ పడింది? అసలు ఈ ఆలయ గర్భగుడి పైన ఉన్న మరో ఆలయం రహస్యం ఏంటి? ఈ వీడియోలో కొల్హాపూర్ మహాలక్ష్మి గురించి ఎవరికీ తెలియని విశేషాలు తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూరే మహాలక్ష్మి అని ఈ తల్లిని కొనియాడారు. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క నేత్రత్రయం ఇక్కడ పడ్డాయని చెబుతారు. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన పీఠం. మరో కథనం ప్రకారం భృగు మహర్షి తనను అవమానించినప్పుడు కోపగించినటువంటి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి ఈ కొల్హాపూర్లోనే తపస్సు చేసిందని, అందుకే దీనిని కరవీర క్షేత్రం అని కూడా పిలుస్తారని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో జరిగే కిరణోత్సవం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ప్రతి ఏటా జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో మరియు నవంబర్ 9, 10 తేదీల్లో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు సరిగ్గా ఆలయ రాజగోపురం గుండా ప్రవేశించి ముందుగా అమ్మవారి పాదాలను, తర్వాత అమ్మవారి నాభిని, చివరగా ముఖాన్ని తాకుతాయి. వేల ఏళ్ల క్రితం టెక్నాలజీ లేని కాలంలోనే ఖగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రాలను ఉపయోగించి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారో తెలిస్తే నేటి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతారు. కొల్హాపూర్ ఆలయానికి ఒక అరుదైన వాస్తు విశేషం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన గర్భగుడికై పైన ఉన్న చిన్న అంతస్తులో మరొక ఆలయం ఉంటుంది. అందులో లింగ రూపంలో పరమశివుడు ఉంటారు. అంటే అమ్మవారి శిరస్సు పైన సాక్షాత్తు శివుడు కొలువై ఉంటాడు. ఇది శివశక్తుల అభేదానికి ప్రతీక. ఆలయ గోడలపైన ఉన్నటువంటి శిల్పకళారీతులు చాణక్యుల కాలం నాటి వైభవాన్ని మనకు గుర్తు చేస్తాయి. సాధారణంగా లక్ష్మీదేవి అంటే తామర పువ్వులు ఉంటాయి, కానీ ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి రూపం చాలా భిన్నమైనది. అమ్మవారి చేతుల్లో ఒక పెద్ద నిమ్మకాయ వంటి పండు, ఒక గద, ఒక కవచం మరియు ఒక గిన్నె ఉంటాయి. అమ్మవారి కిరీటంపై ఒక శివలింగం మరియు నాగేంద్రుడు కూడా కనిపిస్తారు. ఈ విగ్రహం సుమారు 40 కేజీల బరువు ఉన్నటువంటి రత్నంతో నిర్మించబడింది. ఈ విగ్రహం వెనక ఉండే ప్రభావలయంలో 64 యోగినుల చిత్రాలు చెక్కబడి ఉండటం విశేషం. కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకుంటే సకల దారిద్ర్యాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకుంటేనే వారి యాత్ర సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. మీ ఇంట్లో కూడా సుఖశాంతులు ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి రేపటి వీడియోలో మహారాష్ట్రలోని మరో శక్తిపీఠం రేణుకామాతగా పిలువబడే ఏకవీరాదేవి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. జై మహాలక్ష్మి. స్వస్తి.